వేములవాడ రాజన్న ఆలయం అభివృద్ధి దశాబ్దాలుగా వివక్షకు గురైంది. కాంగ్రెస్ సర్కారు ఏర్పడిన 2 నెలల్లోనే టెంపుల్ డెవలప్మెంట్పై సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. రాజన్న టెంపుల్కు హెచ్ఎండిఏ నుంచి రావాల్సిన 20 కోట్ల నిధులు వెంటనే విడుదల చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రంలోనే భక్తుల సందర్శనలో ఆదాయంలో నెంబర్ 1 గా వేములవాడ రాజన్న ఆలయం ఉంటుంది. కానీ అభివృద్ధి విషయంలో మాత్రం చాలా వెనుకబడిపోయింది. ఏళ్ల క్రితం అప్పటి భక్తుల సంఖ్యకు అనుగుణంగా టెంపుల్ స్ట్రక్చర్ నిర్మాణమైంది. ప్రస్తుతం భక్తులు లక్షల్లో వస్తున్నారు. అందుకు తగ్గ సౌకర్యాలు లేక ఇబ్బందుల మధ్య ఎలాగోలా దర్శనం కానిస్తున్నారు. జూన్ 18న అప్పటి సీఎం కేసీఆర్ రాజన్న ఆలయాన్ని సందర్శించారు. ఆలయ అభివృద్ధి కోసం వరాల జల్లు కురిపించారు. తక్షణమే 50 కోట్లు, ప్రతి బడ్జెట్ లో 100 కోట్లు చొప్పున మొత్తం 450 కోట్లు డెవలప్ చేస్తామని చెప్పారు. కానీ రెండోసారి కూడా బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినా ఆలయ అభివృద్ధి ముందుకు సాగలేదు. కేవలం గుడి చెరువు పూడ్చడం తప్ప మరేవీ చేయలేదని అంటున్నారు భక్తులు. తాజాగా వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీపై సీఎం సమావేశం నిర్వహించడంపై భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వేములవాడ ఆలయ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, ఇతర అంశాలపై సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, సీఎం ప్రత్యేక కార్యదర్శి శేషాద్రి, వీటీడీఏ వైస్ చైర్మన్ జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి పాల్గొన్నారు. వేములవాడ పట్టణ ప్రజలతో పాటు రాజన్న భక్తులకు ట్రాఫిక్ కష్టాలు తీర్చేలా వేములవాడ మూలవాగు బ్రిడ్జ్ నుంచి 800 మీటర్ల వరకు రోడ్డు విస్తరణ పనులను చేపట్టాలని సీఎం సూచించారు. రోడ్డు విస్తరణతో పాటు మూలవాగుపై బ్రిడ్జ్ నిర్మాణానికి అవసరమైన 35 కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాలని అధికారులకు ఆదేశించారు రేవంత్ రెడ్డి. రాజన్న గుడి చెరువులోకి వివిధ కాలువల ద్వారా మురికి నీరు చేరకుండా తగిన చర్యలు చేపట్టాలని, నూతన కాలువ నిర్మాణానికి ఎస్టీఎఫ్ నిధులను వెంటనే విడుదల చేయాలని చెప్పారు. మురుగునీటిని ట్రీట్మెంట్ ప్లాంట్స్ ద్వారా శుద్ధి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి. రాజన్న ఆలయంలో ప్రధానంగా వసతి గదుల సమస్య తీవ్రంగా ఉంది. లక్షల్లో వచ్చే భక్తులకు వసతి గదులు సరిపోక ఆలయ ప్రాంగణం మెట్లపై నిద్రించాల్సి వస్తోంది. ఏళ్ల క్రితం అప్పటి భక్తుల సంఖ్యకు అనుగుణంగా ఏర్పాటు చేసిన క్యూ లైన్లనే ప్రస్తుతం అధికారులు ఉపయోగిస్తున్నారు. గత కొద్ది సంవత్సరాలుగా రాజన్న ఆలయానికి భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగింది. దీంతో స్వామివారి దర్శనం కోసం గంటల తరబడి క్యూ లైన్ లో వేచి చూడాల్సి వస్తోంది. పాత తంతునే కొనసాగిస్తుండటంతో క్యూ లైన్ లో బాత్రూం వస్తే మహిళలు, చిన్నపిల్లలు నరకం అనుభవిస్తున్నారు. ఆలయంలో ఏమైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే అంతే సంగతులు. గంటల తరబడి క్యూ లైన్ లో వేచి ఉండే భక్తులు ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా ప్రథమ చికిత్స కేంద్రం అందుబాటులో లేదు. వేములవాడ చెరువు సుందరీకరణకు ప్రత్యేక నిధులు ఇస్తామని సీఎం హామీ ఇచ్చారని, త్వరలో మరో సమావేశం ఏర్పాటు చేస్తారని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ సమావేశం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షన జరగడం జరిగింది. తక్షణం ఏవైతే అర్ధాంతరంగా పనులు అయిపోయినాయో వాటిని తిరిగి పునః ప్రారంభించడానికి 20 కోట్ల రూపాయల నిధులు వెంటనే విడుదల చేయాలని చెప్పడం జరిగింది. దాంతో పాటు మురుగు కాలువ ద్వారా గుడి చెరువు అంతా కూడా కలుషితమవుతుంది. దాన్ని కూడా వెంటనే మురుగునీరు రాకుండా ఓ ప్లాంట్ ద్వారా నీటి శుద్ధి అని చెప్పిన క్రమంలో ఎస్టీఎఫ్ ఫండ్ ద్వారా గుడి చెరువులోకి మురుగునీరు రాకుండా ఒక ప్లాంట్ ద్వారా మురుగునీరు అంతా కూడా శుద్ధి చేసి పంపాలని చెప్పని కూడా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. నిధుల మంజూరుకి కృషి చేసిన సీఎం రేవంత్ రెడ్డికి ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు భక్తులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.